ఈరోజు స్కూల్స్ ఫేసెస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి తెలుసా? పిల్లల హెయిర్ కట్. సార్ హెయిర్ కట్ దేవుంది సార్, ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ అని చెప్పి చాలామంది పేరెంట్స్ అనుకున్నారు. మొన్న ఒక స్కూల్లో క్లాస్ అయిపోయి ప్రిన్సిపల్ ఛాంబర్లో వెయిట్ చేస్తుంటే ఆఫీస్ రూమ్లో చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అక్కడ పేరెంట్ వచ్చి వాళ్ళ పిల్లల హెయిర్ కట్ బాగాలేదని టీచర్స్ కంప్లైంట్ చేశారని చెప్పి నేరుగా పేరెంట్ వచ్చి మీరు మా పిల్లల జుట్టు క్లాస్ చెప్తున్నారు లేకపోతే పిల్లల క్లాస్ చెప్తున్నారు అని అడిగేశారు. నిజంగా హెయిర్ కట్ లేకపోతే గ్రూమింగ్ అంత ఇంపార్టెంట్ కాకుంటే పేరెంట్స్ అందరూ పెళ్ళికి వెళ్ళేటప్పుడు మనం నీట్గా రెడీ వెళ్తాం లేకపోతే చినిగన్ లుంగి చినిగన్ షర్ట్ వేసుకొని వెళ్తామా? దానివల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కొత్త బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. వేసుకున్న బట్టలు ప్రాపర్ గ్రూమింగ్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా పిల్లల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ హెయిర్ కట్ ద్వారా ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ది వాళ్ళు డిఫరెంట్ హెయిర్ కట్స్ తీసుకొని వస్తే క్లాస్కి వచ్చాక ఎంతసేపటికి నా స్టైల్ చూసా, నీ స్టైల్ కంటే నా స్టైల్ బాగుందని కాన్సన్ట్రేషన్ అంతా స్టైల్ మీద ఉండిపోతుంది. సెకండ్ది రిచ్, పూర్, మిడిల్, ట్రెండీ, ఫ్యాషన్ ఇవన్నీ లేకుండా సింపుల్గా ఉండడానికి హెయిర్ కట్ కూడా చాలా ఇంపార్టెంట్. మూడోది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇంటర్నల్ డిసిప్లిన్ స్ట్రక్చర్ అవుతుందండి. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ అవుట్ఫిట్ బాగుంటుందో ఇంటర్నల్ డిసిప్లిన్ కూడా చాలా బాగుంది. ఈరోజు స్కూల్ అంటే కేవలం చదువు చెప్పి పంపించేది కాదండి. వాళ్ళకి ఈక్వాలిటీ నేర్పిస్తూ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ అలవాటు చేస్తూ వాళ్ళని ప్రొఫెషనల్గా తయారు చేసే విధానం కూడా స్కూల్ నుంచే నేర్పించాలి. అందుకని దయచేసి పేరెంట్స్ అందరూ ఫస్ట్ ఎప్పటికప్పుడు పిల్లల గ్రూమింగ్ బాగుండే విధంగా చూసుకోవడం బాధ్యత మనదేనండి. సెకండ్, మీలో ఎంతమందికి గుర్తుంది చిన్నప్పుడు మన స్కూల్కి హెయిర్ కట్ ప్రాపర్గా లేకుండా ఉంటే అలా కూడా చేసేవాళ్ళు కాదు. అంతెందుకు, నేను 2 సంవత్సరాలు క్యాన్సర్ పేషెంట్స్ కోసం జుట్టు పెంచి ఆఖరికి స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా నాకే ఒక నామోషి కనిపించి నేను ప్రతి దగ్గర వీడియోస్లో కానీ ప్రతి దగ్గర పెట్టేవాడిని. ఎందుకంటే మనల్ని ఫస్ట్ చూసేది ప్రాపర్ గ్రూమింగ్ ద్వారా మనల్ని చెక్ చేస్తారండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పిల్లల వేషధారణ బాగలేక వాళ్ళ జుట్టు బాగాలేకుండా ఉంటే ఏంట్రా వీళ్ళు స్టూడెంట్సా అని చెప్పి మనం మాట్లాడతాం. ఎందుకు అలా జడ్జ్ చేస్తున్నాం? బికాస్ గ్రూమింగ్ బేస్ చేసుకుని పిల్లల్ని జడ్జ్ చేస్తాం. దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, హెయిర్ కట్ ఫ్యాషన్ ట్రెండ్ ఒక వయసుకు వచ్చాక చేయండి తప్ప స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో దానివల్ల మీ యొక్క కాన్సన్ట్రేషన్ మీ యొక్క బిహేవియర్ అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుందండి. దయచేసి అర్థం చేసుకుంటాను ప్రతి పేరెంట్ని కోరుకుంటూ పిల్లల్ని ప్రొఫెషనల్గా పంపిస్తేనే వాళ్ళ వేషధారణ ద్వారా వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీలైనంత మంది పేరెంట్స్కి స్కూల్కి షేర్ చేసి వాళ్ళ లైఫ్లో ఒక వాల్యూ అడిషన్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.